2009లో వచ్చిన అరుంధతి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది కెరియర్లు సెట్ చేసిన సినిమా అది. అనుష్కని స్టార్గా మార్చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాని భారీ బడ్జెట్తో తీయొచ్చన్న భరోసాని కలిగించింది. ఇన్నాళ్లకు ఈ సినిమా హిందీలో రీమేక్ చేయబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. అల్లు అరవింద్ ఈ సినిమాని బాలీవుడ్కు తీసుకెళ్లబోతున్నారట. అనుష్క స్థానంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుందని ఓ టాక్. అరుంధతి లాంటి కథలు టైమ్లెస్, ఏ కాలంలో అయినా ఆడిస్తాయి. పైగా ఇప్పుడు బాలీవుడ్లో థ్రిల్లర్, హర్రర్ కథలకు మంచి గిరాకీ ఉంది. ఇలాంటి సమయంలో అరవింద్ ఈ ప్రాజెక్టు పట్టుకున్నారు. కాకపోతే అరుంధతిని ఉన్నది ఉన్నట్టు తీయకూడదు. ఈ కాలానికి తగ్గట్టుగా మార్పులు చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాని చాలాసార్లు చూసేశారు. డబ్బింగ్ వర్షన్లో హిందీ జనాలకు చేరువైన కథ ఇది. వాళ్ళకి ఇప్పుడు ఈ రీమేక్ కొత్తగా అనిపించకపోవచ్చు. ఛత్రపతి సినిమా కూడా ఇలానే చేశారు. ఆ సినిమా బాలీవుడ్లో చాలా లేట్గా రీమేక్ చేశారు. అప్పటికే టీవీలో హిందీ డబ్బింగ్ చూసేసిన బాలీవుడ్ జనాలు ఈ స్ట్రైట్ హిందీ సినిమాను తిరస్కరించారు. అదే పొరపాటు అరుంధతి విషయంలోనూ జరుగుతుందేమో అన్నది బెంగ. పైగా శ్రీలీల హీరోయిన్ అయితే అంత ఇంపాక్ట్ ఉంటుందా అనేది సందేహం. అనుష్క స్థానాన్ని శ్రీలీల మోయగలదు అని చిత్ర బృందం ఎలా నమ్ముతుందో అర్థం కావడం లేదు. తెలుగులో శ్రీలీల స్టార్ హీరోయిన్ కావచ్చు, కానీ బాలీవుడ్కి కాదు. ఆ పాత్రకి న్యాయం చేయగలదన్న కాన్ఫిడెన్స్ చిత్ర బృందానికి ఎలా వచ్చిందో. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారన్నది టాక్. ఆయన రీమేక్ కథల్ని బాగానే హ్యాండిల్ చేస్తారు. కాకపోతే శ్రీలీల, అరవింద్, మోహన్ రాజా ఈ టీం చూస్తే పక్కా సౌత్ ఫ్లేవర్ కొట్టేస్తుంది. దాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు సౌత్ సినిమాగానే ట్రీట్ చేస్తారు. బాలీవుడ్ ప్రాజెక్ట్ అని ఎలా అనుకుంటారు? ఎందుకో మరి అరవింద్ స్ట్రాటజీ ఈసారి కాస్త వీక్గానే కనిపిస్తుంది.